హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు రెజ్యూమ్లు ఎలా పెట్టాలనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే జనరల్గా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు రెజ్యూమ్లు ఎలా పెట్టాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చి జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మీకు కనుక ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి. 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడు నా సజెషన్ అయితే ఏంటంటే, ఫస్ట్ మీరు వచ్చేసి ఆ 2 ఇయర్స్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్గా ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే కంపెనీస్ వచ్చేసి 2 ఇయర్స్ గ్యాప్ వాళ్ళని కూడా ఏంటంటే ఫ్రెషర్ కింద యాక్సెప్ట్ చేస్తున్నాయి అనమాట. ఒకవేళ మీకు అలా కనుక జాబ్ వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. చాలా ఈజీగా మీకు సర్వై అయిపోవచ్చు. సో తర్వాత ఏంటంటే, తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. సో ఇంటి వేరే కంపెనీకి స్విచ్ అయినా కూడా ఏంటంటే ఈ 2 ఇయర్స్ గ్యాప్ని మీరు ఏంటంటే నేను ఫ్రెషర్గా కొట్టుకున్నానని చెప్పొచ్చు అనమాట. దానివల్ల మీకు ఏంటంటే మీకు తర్వాత ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. నా ఫస్ట్ సజెషన్ అయితే అదనమాట. ఇప్పుడు ఏంటంటే సెకండ్ వస్తే ఏంటంటే, సరే 2 ఇయర్స్ అయిపోయింది కదా, 2 ఇయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం కదా. ఇప్పుడు 3 ఇయర్స్ గ్యాప్ గురించి మాట్లాడుకుందాం. 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే జనరల్గా ఏంటంటే 3 ఇయర్స్ గ్యాప్ వాళ్ళకి ఏంటంటే ఫ్రెషర్గా జాబ్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఏంటంటే మీరు కన్ఫామ్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే మీరు వచ్చేసి ఆ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చేసి ఫుల్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి జనరల్గా 3 ఇయర్స్కి దగ్గర నుంచి డెవలపర్ కింద స్టార్ట్ అవుతుంది అనమాట. 3 ఇయర్స్ అండ్ అబోవ్ ఏంటంటే మనకి కాల్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు 3 ఇయర్స్ గ్యాప్ కంప్లీట్గా ఫేక్ పెట్టుకుంటే మీకు కాల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈజీగా మీరు జాబ్ కొట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్ చూసాం కదండి. ఇప్పుడు 4 ఇయర్స్ చూద్దాం. జనరల్గా 4 ఇయర్స్కి వస్తే ఏంటంటే జనరల్గా అక్కడి నుంచి ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. జనరల్గా ఏంటంటే మీకు ఐటీ ఇండస్ట్రీలో చూస్తే 4 ఇయర్స్ గ్యాప్ అనేది ఏంటంటే మీకు ఒక సీనియర్ డెవలపర్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు సీనియర్ డెవలపర్ అయ్యారంటే అక్కడ కనుక మీరు మళ్ళీ తీసుకోవడం సీనియర్ డెవలపర్ అంటే మీరు ఏంటంటే దాని తగ్గట్టు మీరు ఏంటంటే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా పర్ఫామ్ చేయాలండి. అంటే మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళారంటే దానికి తగ్గట్టు కూడా మీరు కంపెనీలో పర్ఫామ్ చేయాలన్నమాట. సో నా సజెషన్ అయితే ఇక్కడ మీకు కనుక 4 ఇయర్స్ గ్యాప్ ఉంటే ఒక 1 ఇయర్ గ్యాప్ పెట్టుకోండి, 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ 1 ఇయర్ గ్యాప్ వచ్చేసి జనరల్గా ఏంటంటే మార్కెట్లో యాక్సెప్ట్ చేస్తారు కంపెనీస్ అన్ని. సో 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నారంటే 3 ఇయర్స్ ఏంటంటే కొంచెం డెవలపర్ రోల్, సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అలా ఉండిద్ది అనమాట. సో ఏంటంటే మీకు మరీ అంత ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు అనమాట. మీకు కనుక మీ మీద బాగా గట్టి నమ్మకం ఉండి నేను గ్యారంటీ జాబ్ కొట్టుకుంటాను, నేను గ్యారంటీ సర్వే అయిపోతాను, నేను ప్రోగ్రామింగ్ చేయగలను, సో మీరు బాగా టెక్నాలజీ నేర్చుకుని ఉంటే 4 ఇయర్స్ గ్యాప్ డైరెక్ట్గా మీరు 4 ఇయర్స్ ఫేక్ పెట్టేసుకొని వెళ్ళిపోండి. మీకు డైరెక్ట్గా ఎస్ఎస్సీ రోల్ ఇస్తారనమాట. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం బాగా కష్టపడాల్సి వచ్చింది అనమాట. సో తర్వాత చూస్తే ఏంటంటే మనకి 5 ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది చూద్దాం అనమాట. ఇప్పుడు 5 ఇయర్స్ గ్యాప్ ఉంటే వీళ్ళు ఏంటంటే స్ప్లిట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కింద స్ప్లిట్ చేయాలి. ఏదో 2 ఇయర్స్ గ్యాప్ అయినా పెట్టుకోవాలి, 3 ఇయర్స్ ఏంటంటే రియల్ టైమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి, లేదంటే 1 ఇయర్ గ్యాప్ పెట్టుకోవాలి, 4 ఇయర్స్ రియల్ టైమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. అలా వీళ్ళు స్ప్లిట్ చేసుకోవాలంట. నా సజెషన్ అయితే ఇక్కడ ఏంటంటే 2+3 పెట్టుకోవడం బెటర్ అనమాట. ఏంటంటే 2 ఇయర్స్ అంటే వాళ్ళకి 2 ఇయర్స్ గ్యాప్, 2 ఇయర్స్ కూడా ఏంటంటే మార్కెట్లో యాక్సెప్ట్ చేస్తారు. సో 3 ఇయర్స్ ఏంటంటే ఇక 3 ఇయర్స్ రియల్ టైం కింద పెట్టేసుకొని వెళ్ళిపోవటం అనమాట. ఇప్పుడు ఏంటంటే తర్వాత చూస్తే ఏంటంటే మనం 6 ఇయర్స్ 7 ఇయర్స్ గ్యాప్ ఉండేది కదా, కొందరికి ఏంటంటే 6-7 ఇయర్స్ కూడా గ్యాప్ ఉండిద్దండి. వాళ్ళు 3 ఇయర్స్ గ్యాప్ పెట్టుకొని 4 ఇయర్స్ అలా వాళ్ళు ఏంటంటే ఇది రియల్ టైం పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి 4 ఇయర్స్ 5 ఇయర్స్ గ్యాప్ అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా తక్కువ కంపెనీలే కన్సిడర్ చేస్తాయండి. సో అలా కాకుండా మీరు 3 ఇయర్స్ గ్యాప్ అంటే ఏంటంటే మార్కెట్లో యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్గా మనం చూస్తే ఏంటంటే మీరు గ్యాప్ అనేది మినిమం 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ పెట్టద్దండి. ఒకవేళ 4 ఇయర్స్ పెట్టారంటే ఏంటంటే మీరు వాళ్ళకి చాలా చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. 4 ఇయర్స్ అంటే ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అనేది హెచ్ఆర్లు అడుగుతారు మిమ్మల్ని గ్యారెంటీగా. అక్కడ ఏంటంటే వాళ్ళకి చాలా మీరు ఏంటంటే జస్టిఫికేషన్ ఇవ్వాలన్నమాట. అలాగే మీరు జస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే పెద్ద అంత మీకు క్వశ్చన్స్ పడవు. ఈజీగా ఏంటంటే ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అనమాట. సో అంటే మీరు ఏంటంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వగలరు అనమాట. సో ఇప్పుడు తర్వాత చూస్తే ఏంటంటే మనకి ఇప్పుడు నాన్ ఐటీలో నుంచి వచ్చే వాళ్ళు ఎందుకంటే నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి దీనికి రిలేటెడ్. నాన్ ఐటీలో నుంచి నేను ఐటీలోకి వద్దాం అనుకుంటున్నాను. సో నాకు 6 ఇయర్స్ 7 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఎలా పెట్టుకోవాలనేది. సో వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నాన్ ఐటీలో ఉన్నారంటే ఇప్పుడు మీరు ఏదైనా నాన్ ఐటీ అంటే ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ ఉంటే మీరు డైరెక్ట్గా టీచింగ్ ఫీల్డ్ ఎంత ఉందో అంత పెట్టేసి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ మీకు ఫేక్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ నాన్ ఐటీది కంపెనీస్ అన్ని యాక్సెప్ట్ చేస్తారంట ఆ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఏంటంటే మీరు దానికి తగ్గట్టు ఏంటంటే సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారంటే టీచింగ్ ఫీల్డ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి కదంటే మీరు ఏ కాలేజీలో అయితే చేస్తారో ఆ కాలేజీ వాళ్ళు మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు మనీ ఇస్తారు కదండి, అది బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ అవి ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ మీకు జాయినింగ్ లెటర్ అవన్నీ మీరు ఆఫర్ లెటర్లు అవన్నీ మీరు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అలా కాకుండా మీరు నాన్ ఐటీ అంటే ఇప్పుడు కొందరు ఉంటారు ఇంజనీరింగ్
అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ మీద మెకానికల్ మీద చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కోర్ మీద కూడా చేస్తుంటారు అనమాట. అంటే ఎలక్ట్రికల్ మీద మెకానికల్ మీద కోర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయితే చేశారో అన్ని ఇయర్స్ కనుక డాక్యుమెంట్స్ కనుక వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఐటీ కూడా అది యాక్సెప్ట్ చేసిద్దండి. వాళ్ళు నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ కూడా యాక్సెప్ట్ చేసేది, మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. సో ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే కొందరు ఏంటంటే ఈ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా మొత్తం ఫేకే పెట్టుకుంటారు అనమాట. ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ గ్యాప్ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే కొంచెం రిస్క్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే మీకు ఇక్కడ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. మీరు ఏంటంటే అక్కడ భయపడాల్సిన అవసరం లేదండి. మీ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు డైరెక్ట్గా పెట్టేసుకోండి. సో కొందరు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారు ఇప్పుడు బ్యాంకింగ్లో అలా. సో రీసెంట్గా నన్ను ఒకరు అడిగారన్నమాట. వాళ్ళకి ఏంటంటే బ్యాంకింగ్లో ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట. సో అది నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని. వాళ్ళు ఏంటంటే వేరే వెళ్ళి ఏంటంటే వెళ్ళి పెట్టుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం రాదు. బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని తర్వాత ఒక 2 ఇయర్స్ ఏంటంటే ఫేక్ పెట్టేసుకొని వెళ్ళిపోవటం. ఈ తర్వాత ఏంటంటే ఈజీగా సర్వే అయిపోతారు అనమాట. సో ఇది అనమాట ఈరోజు మనకి ఈ వీడియో గురించి. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయటం మటుకు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.